చూసుకుంటే కరోనా టైంలో ఒక లాకప్ డెత్ ఉన్నది. ఒక గౌరవ పోలీస్ మహిళ తను ఎప్పుడైతే కోర్టులో వాంగ్మూలం వచ్చిందో మొత్తం అందరికీ ఉరిశిక్ష, తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష కింద దాన్ని పరిగణలోకి తీసుకుంది హైకోర్టు. సో ఈ ఉదంతాన్ని ఇక్కడికి రిట్రీట్ చేసుకోగలిగితే ఇవాళ వీళ్ళు ఏదో తాత్కాలిక ఉపశమనం సస్పెన్షన్స్, లేకపోతే ఏలూరు దగ్గరికి వెళ్ళి దాన్ని ఏదో ఏఆర్కి వెళ్ళి తర్వాత వచ్చి వెనక్కి వచ్చి సస్పెన్షన్ అన్నది కేవలం తాత్కాలిక ఉపశమనం. నేను దీనన్నింటికన్నా ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పగలను. ప్రముఖ ఛానళ్ళు ఇవన్నీ ఇంతమంది ఈ జర్నలిస్టులు ఇంతమంది ఉన్న దగ్గర ఒకే ఒక కాలం నేను 11వ తారీఖున అనుకుంటాను ఒక సాక్షి ఛానల్లోనే ఒక చిన్న పేపర్లో కాలం చూశాను. హెవియస్ కార్పస్ వేసారు వాళ్ళ ఫ్యామిలీ అని. సరే, ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, మీ ప్రస్థానం పోలీస్ స్టేషన్లో, నేనైతే సీను వైట్ల రమేష్ వైట్ల ఎన్టీవీ ప్రతినిధిని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అతను పోలీస్ స్టేషన్లో ఏదైనా ఒక ఇష్యూ జరిగిన దాన్ని ఎంత ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఎన్టీవీలో ప్రదర్శిస్తాడో చూడండి. అలాంటిది మీది కూడా 99 ఛానల్లో చాలా ఉదంతాలు ఉన్నాయి. ఏది స్ట్రింగ్ ఆపరేషన్స్. నెంబర్ 2 ఏంటంటే పర్టికులర్ ఇష్యూస్ మీద ప్రజలకి చర్చనీయ అవసరాలు చేయడానికి. ఈసారి ఒక పోలీస్ వ్యవస్థ మెజరబుల్ ఫెయిల్యూర్ చూసాం కృష్ణలంక పోలీసులు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీడియా అన్నదాన్ని ఎక్కడా దీన్ని రాకుండా ఒక సోషల్ మీడియాలో దీన్ని పాపప్ అయిన తర్వాత ఈ రీసెంట్ పాస్ డెవలప్మెంట్లోనే 9వ తారీఖు నాడు అతన్ని ఎప్పుడైతే మార్కాపురం నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారో తన మీద తదనంతర పరిణామంలో అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం. ఈ రోజు ఈ నాగరాజ్ అనే క్యారెక్టర్ గురించి కనుక ఆయన చూస్తే ఆయన అంకుశంలో రామిరెడ్డిలో ఫీల్ అవుతూ ఇంతకన్నా ముందు ఒక మాదిగ సామాజిక వర్గానికి చేరిన కుర్రాడు ఒకసారి పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టిన తీరికి అతను భయభ్రాంతులకు గురై సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. అతనిది 15 లక్షల నుంచి సెటిల్మెంట్ 50 లక్షలకు సెటిల్ అయింది. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్, ఇందులో క్రానికల్ ఆర్డర్లో కనుక విషయాన్ని గమనిస్తే ఇది కూడా ఏమైనా సెటిల్మెంట్ దాకా వచ్చి ఆగి దాని రెప్రికేషన్స్ ఇవాళ పాపప్ అయ్యాయా అన్న కోణాన్ని ఒకసారి ఆలోచించండి. రెండోది, ఇందులో సీరియస్నెస్. ఆయన మావయ్య గారు ఎవరైతే ఉన్నారో అతను వంగవీటి రంగ గారి అనుచరుడు. అతనికి ఈ నేపథ్యాలన్నీ బాగా అవగాహన ఉంది. తర్వాత వాళ్ళ పిన్ని గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ హైకోర్టు అడ్వకేట్, ఆవిడకి కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంది. గౌరవ డీజీపీ గారికి ఎప్పుడైతే హెవియస్ కార్పస్ కన్నా ముందు ఆవిడ అప్రోచ్ అయిన తర్వాత సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ హెవియస్ కార్పస్ చేశారు. ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఆర్డర్స్లో చూసుకున్నప్పుడు డీజీపీ గారికి కూడా ఈ విషయం మీద అవగాహన ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యత. గౌరవ ఎమ్మెల్యే ఇవాళ పోలీస్ స్టేషన్లో హెవియస్ కార్పస్ స్టేషన్ దగ్గర 2,50,000 మంది కొన్న గద్దె రాంబాబు గారు నిన్న వెళ్ళినట్టుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. అదే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో ఆయన కూడా వెళ్ళాడు. ఈయన ఒక స్థానిక ఎమ్మెల్యేగా కనీసం ఆ కుటుంబానికి సంఘీభావం ఇవ్వడం కానీ ఇలాంటిది ఏమైనా జరిగిందా నిన్నటిదాకా? అట్లీస్ట్ ఇది దీనికన్నా ఒక 1 వీక్ బిఫోర్ నుంచి ఒక హ్యూజ్ డిబేటబుల్ టాపిక్ అవుతున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే గౌరవ పోలీస్ స్టేషన్స్ అలైన్ అయ్యి ఆయన బాధ్యత నిర్వర్తించడా లేదా? తర్వాత ఆ కుటుంబం చాలా క్లియర్గా మా కిరణ్ చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ ముందు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారట. జనసేన పార్టీకి క్యాంపెయిన్ కూడా చేసాం మేము అని చెప్పి ఇలా మావయ్య గారు చెప్పిన వీడియో అయితే దానికి సమాధానం వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే ఎంత కాదన్నా అతను ఇవాళ జన సైనికుడు. ఇవాళ మనకి గౌరవ న్యాయస్థానంలో దీని మీద హెవియస్ కార్పస్కి వచ్చే అవుట్కమ్ కన్నా ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినారియోలో ఒక లాకప్ డెత్ మరణం అన్నది సాధారణమైన విషయమైనా చాలా అసాధారణ విషయమైనా ఈ రోజు దాకా బాడీ గాయపోవడం అనేది ఇండియన్ హిస్టరీలో ఎప్పటిదాకా జరగలేదు. కాబట్టి ఎవరైనా జరిగిందని చూపించమని. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఒక ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో 3rd డిగ్రీ అప్లై చేయడం కానీ లేదంటే ఒక బ్రూటల్ చర్యకి కొన్నిసార్లు కొంతమంది ప్రాణాలు పోయాయి. కసబులాట వాడినే ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో గౌరవ న్యాయస్థానం పరంగా శిక్షించబడ్డాడే తప్ప పోలీస్ వ్యవస్థకి సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ లేవు. తర్వాత రఘురామకృష్ణరాజు గారి అంశంలో కూడా కస్టోడియల్ టార్చర్ అనే విషయంలో ఈ రోజు కూడా గౌరవ ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఐజీ స్థాయిలో ఉన్న వ్యక్తులు, డిఐజీ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ కూడా పనిష్మెంట్ క్లాస్ అప్లై ఉంది. ఆ రోజున ప్రభుత్వం రక్షణకు వస్తుందన్న భ్రమ ఉండొచ్చేమో కానీ ఎక్కడొచ్చారు? ఈ సస్పెన్షన్ ఎవరైనా నిలువరించగలిగారా? సో ఇట్లాంటి పరిణామాలన్నీ సంతరించుకున్నప్పుడు ఈవెన్ నక్సలైట్లు ఆపరేషన్ కగార్లాడ్ దగ్గర కూడా నక్సలైట్ ప్రాణాలు పోయినప్పుడు కూడా పోస్ట్ మార్టంలో చేయకముందు వాళ్ళ బాడీ ఐడెంటిఫికేషన్స్ అయ్యి పోస్ట్ మార్టంలో అయిన తర్వాత ఫ్యామిలీకి అప్పగించి పోలీస్ డిపార్ట్మెంటే దహన సంస్కారాలు కూడా చేసిన నేపథ్యాలు కళ్ళ ముందు కనబడుతుంటే ఈ ఆపరేషన్ కగార్ కన్నా ముందు అంటే గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయానికి ప్రాణం తీయొచ్చు అన్న డెసిషన్కి ఇవాళ ఎవరి దగ్గర నుంచి అప్రాక్షన్స్ లేవు కదా. మహా అయితే మానవ హక్కుల సంఘాలలో 4-5 నిరసన కార్యక్రమాలు తప్ప దేశవ్యాప్తంగా దాని మీద ఏమన్నా నక్సలైట్ నిర్మూలిత ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడైనా ఉందా? ఇక్కడ దిశా చట్టం అమలు కాకముందు గౌరవ సమైక్య రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు కానీ తదనంతర పరిణామాల్లో కేసీఆర్ గారు కానీ సజ్జనార్ గారు త్రూగా 2 ఎన్కౌంటర్లు ప్రజాబాహుళ్యాలు ఎక్కడైనా వ్యతిరేకత వచ్చిందా? ఇవాళ ఇతని మీద ఒక ఫోక్స్ చట్టం ఇంకో కేసు అని 2 విషయాలని అట్రిబ్యూట్ చేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారు పెట్టిన ప్రెస్ మీట్ లో హార్డ్లీ 3 కేసెస్ అనుకుంటున్నాడు ఎస్టాబ్లిష్ చేశారు. నా దృష్టిలో నేను వ్యవస్థను గౌరవిస్తాను సార్. వర్స్ట్ కేసులో అతను బతికి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 29న గౌరవ న్యాయస్థానం ఊరుకోదు, తోలు తీసేస్తుంది వీళ్ళకి. నాకు తెలిసి డీజీపీ గారిని కూడా అక్కడ నిలబెట్టిన నేను ఆశ్చర్యపడను.
అండ్ ఎంటైర్ ఎస్పీ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి వీళ్ళందరికీ కూడా హ్యూజ్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఈ రీసెంట్ తమిళనాడు ఎగ్జాంపుల్ ఈజ్ అ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎవరో అంబటి రాంబాబు గారు ఒక వీడియోలో చచ్చిపోయింది గోర్లు పీకేశారని చెప్పిన తర్వాత దే ఆర్ గెటింగ్ హ్యూజ్ బొంబార్డింగ్ ఫ్రమ్ ఆల్ వేరియస్ ఎండ్స్. ఇవాళ ప్రభుత్వ బాధ్యత. ఇవాళ నేను ఇందాక దిశా చట్టం విషయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న సమన్వయ నిర్ణయం ఎన్కౌంటర్స్. ఇవాళ ఇది ఎన్కౌంటర్ కాదు, లాకప్ డెత్. లాకప్ డెత్కి పోలీస్ వ్యవస్థ ఎంతవరకు పనిచేస్తుంది అన్న దాని మీద ప్రశ్నని సమాధానం ఇవ్వవలసిన బాధ్యత గౌరవ డిపార్ట్మెంట్ మీద కన్నా గౌరవ ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్, ఈ పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయం మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. హోమ్ మినిస్టర్ దగ్గర మాకు కేవలం హోమ్ మినిస్టరే ఉన్నారు. సో ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యమంత్రి గారి ప్రతిస్పందన మనం చూసాం. యాజ్ సూన్ యాజ్ ఈ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ వడిగాళ్ళు సింగపూర్ నుంచి రాగానే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో సస్పెన్షన్ చూడే. దీనికన్నా ముందు ప్రొయాక్టివ్నెస్ గౌరవ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ ఉంది? ఇవాళ దీంట్లో పర్యవసానాలు చూడండి. నాకు తెలిసి నాకు తక్కువ నాలెడ్జ్ ఉంది అనుకుంటాను. సిఐ నెక్స్ట్ ప్రమోషన్ ఏసీపీ ఉంటుంది. మీకు తెలిస్తే చెప్పండి. ఏసీపీ స్థాయితో ఎంక్వైరీ ఏంటండి? ఈ మేబీ ఆ డైరెక్ట్ రిక్రూట్ ఎస్పీ కింద వచ్చి ఏసీపీ కింద డెప్యుటేషన్ రావచ్చు. కానీ ఇవాళ నేను చెప్తుంది ఏంటంటే కన్ఫర్డ్ ఐఏఎస్లు ఈ కన్ఫర్డ్ ఏసీపీ ప్రాసెస్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఏసీపీ ఉన్నప్పుడు ఏసీపీ స్థాయి అధికారి కాకుండా దీన్ని ఒక గౌరవ ఎస్పీ గారు ఐజీ గారి స్థాయిలో డీసీపీ స్థాయిలో దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ కావాలి. దీని మీద వచ్చే అవుట్కమ్ ఇవాళ ఖచ్చితంగా అది అష్టదిగ్బంధం నేపథ్యంలోనే ఉండాలి. ఎందుకంటే ఎస్పీ గారు, ఏసీపీ గారు, డీసీపీ గారు వీళ్ళెవరి పర్వ్యూలోను సిఏ గారు ఈ విధమైన దాష్టికమైన చర్య తీసుకోవడానికి వాళ్ళ కన్సెన్సస్ లేవు అంటే మాత్రం నేనైతే నాట్ యాక్సెప్టబుల్. ఒకవేళ ఈ జరిగిన పరిణామాన్ని కూడా వాళ్ళ దౌర్భాగ్యం చూడండి. ఆ కాల్చేసింది అంటే సోషల్ మీడియాలో అన్ని దగ్గర మాధ్యమాలు వస్తుంది, కాల్చింది బూడిది కూడా ఇవ్వలేని నిస్సాయ స్థితి. ఎందుకంటే 2 హ్యూజ్ రైన్స్ పడ్డాయి, దాంట్లో మొత్తం అంతా కొట్టుకుపోయింది. ఆ కృష్ణలంక దగ్గర చాలా మంది చూసి ఉంటారు శ్మశాన వాటికి ఎట్లా ఉంటాయి. సో ఈ